భూ ఆక్రమణలకు నేను పాల్పడలేదు. మేడా విజయశేఖర్ రెడ్డి. రాజంపేట టీడీపీ నేత మేడా విజయశేఖర్ రెడ్డి తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను ఖండించారు. నాది కాని భూమి ఉంటే ప్రభుత్వ స్వాధీనం చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. నా పేరు మీద రెవెన్యూ రికార్డుల ప్రకారం లేవాక గ్రామంలో ఖాతా నెంబర్ 416 సర్వే నంబర్ 1242/2లో 2.37 సెంట్లు మాత్రమే భూమి ఉంది. అది కూడా మా తల్లిగారు 1975లో ప్రభుత్వంచే పేదలకు కేటాయించిన భూమిలో భాగంగా లభించింది. 1995లో నాకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ భూమిని నా పేరు మీద బదిలీ చేసి పాస్బుక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఆధీనంలోనే ఉంది. వెబ్లాండ్ లో తప్పుడు ఎంట్రీగా కనిపిస్తున్న 8 సెంట్ల భూమి తమకేం సంబంధం లేదని, దాని విచారణ కోసం అధికారులు చూడాలని కోరారు. రెవెన్యూ చట్టాలపై అవగాహన ఉన్న జాయింట్ కలెక్టర్ కు వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో సంబంధం లేని భూమి అని నిర్ధారిస్తే దానిని పేదలకు ఇవ్వడానికైనా సిద్ధం అని మేడా తెలిపారు. అలాగే ఫ్రీ హాల్ట్ చట్టం కింద తమ భూములు అక్రమంగా పొందలేదని, వైసీపీని మేనేజ్ చేసి ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. 2022 తర్వాత మేడా కుటుంబంలో ఇతరులతో తనకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు. రాజంపేట ప్రజలు ఈ విషయంలో వాస్తవాన్ని గుర్తించాలని మేడా విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పలుకుబడిని ఉపయోగించి ఫ్రీ హోల్డ్లో భూములు సంపాదించాలని రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో రాజంపేట ప్రజలకు అట్లాగే కడప జిల్లా ప్రజలకు ఒకసారి వాస్తవాలు వివరించాలా, 10 మందికి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలేంటో తెలియాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. నిజంగా ఇది చాలా బాధాకరం. నేనున్న ఊరి పేరు చెన్నయ్య గారిపల్లి. అక్కడ చాలామంది మేడా వాళ్ళకందరికీ కూడా భూములు ఉన్నాయి. మా వంశపారంపర్యంగా కూడా కొన్ని భూములు వచ్చాయి. 100 ఎకరాల భూముల నుంచి 10ల సంఖ్యలో 5ల సంఖ్యలో కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి అందరికీ. మేడా కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. ఒక 300 మంది వ్యక్తులు ఉంటారు ఆ మేడా కుటుంబంలో. మేడా కుటుంబం అంటే కేవలం మేడా రఘునాథ్ రెడ్డి గారో మేడా మల్లికార్జున రెడ్డి గారో కాదు. వారు ఒక వ్యక్తికి మేడా రామకృష్ణారెడ్డి కొడుకులుగా వాళ్ళు, మేము మేడా చంద్రశేఖర్ కొడుకుగా నేను, ఇంకా చాలామంది మా తాతగారికి చాలామంది కజిన్స్ ఉన్నారు, వాళ్ళకు మళ్ళా కొడుకులు ఉన్నారు. ఇది చాలా పెద్ద కుటుంబం. పేరు మాత్రం మేడానే. ఎవరెవరికో ఈ రోజున్న పరిస్థితుల్లో నా దగ్గరికి చాలామంది మేడా వాళ్ళు వచ్చారు. నిన్న మాకందరికి నోటీసులు వచ్చాయి ఇదంతా అని. నేను ఒకటే, మేడా మల్లికార్జున రెడ్డో మేడా రఘునాథ్ రెడ్డో తప్పులు చేస్తే వాళ్ళ మీద రాయడం తప్పులే. మేడాలో ఎవరు ఉన్నా అందరూ తప్పులు చేసినట్టు అన్యాయం. రెండవది, నన్ను కూడా హైలైట్ చేసి నేను కూడా ఏదో భూ కబ్జాదారునని నేను సిగ్గు విడిచి ఒక విషయం చెప్తున్నా ఈరోజు మీకు అందరికీ. నాకు మా నాన్నగారి నుంచి అనువంశికంగా వారసత్వంగా ఇంతవరకు 1 సెంటు భూమి లేదు. దయచేసి అందరూ గ్రహించాలి. దగ్గర నుంచి నాకు 50 ఎకరాలు 100 ఎకరాలు 10 ఎకరాలు భూమి వచ్చిందని గర్వంగా చెప్పుకుంటారు అందరి ముందర. నేను సిగ్గు విడిచి ఈరోజు ప్రెస్ మీట్ గురించి చెప్తున్నా. మేడా చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి నాకు 1 సెంటు కూడా వారసత్వంగా రాలేదు. దయచేసి అందరూ గమనించాలా. ఏదైతే పేపర్కి వచ్చిందో 2 ఎకరాల, ఈరోజు ఒక పేపర్లో 2 లైన్స్ ఇచ్చారు నాకేదో భూమి ఉన్నట్టు ఆన్లైన్లో. ఒకటేమో 2 ఎకరాల 37 సెంట్లు డీకేడి భూమి. దీనికి సంబంధించి నిన్ననే నాకు కలెక్టర్ గారు జేసీ గారి దగ్గర నుంచి ఒక నోటీస్ వచ్చింది. దీని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని. దీంట్లో ఖాతా నెంబరు 416 సర్వే నెంబర్ 1242/2 ఎక్స్టెండ్ వచ్చి 2 ఎకరాల 37 సెంట్లు. ఇది నాకు వచ్చిన, ఎందుకంటే నేను మేడా కుటుంబంలో నా పేరు కూడా మేడా ఉంది కాబట్టి మేడాకంతా తగిలించాను. దీంట్లో ఏమి రాశారంటే 2023లో ఒకసారి ఏదో పేపర్ కథనాల వల్ల ఆ రోజున్న కలెక్టర్ అప్పుడున్న ఎంఆర్ఓ గారిని, నందలూరు ఎంఆర్ఓ గారిని ఒక ఫైల్ రన్ చేయమంటే, ఎంక్వైరీ చేయమంటే, ఆ ఎంక్వైరీలో ఆ ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ 2023లో దాన్ని కూడా రెఫర్ చేశారు. దీంట్లో 2023లో ఎంఆర్ఓ నందలూరు ఎంఆర్ఓ ఒక
ఫైల్ సమర్పించారు కలెక్టర్ గారికి, అప్పుడున్న కలెక్టర్ గారికి. ఆ ఫైల్ ఆధారంగానే ఈరోజు నోటీసులు ఇచ్చారు. దాంట్లో నా పేరు కూడా ఆ రోజు పేపర్లో రావడం, మేడా విజయశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కూడా 2 ఎకరాల 37 సెంట్లు ఉందని. నాకు తెలిసినంత వరకు రెవెన్యూ రూల్స్ ప్రకారం పట్టా భూమి లేని ఏ వ్యక్తికైనా 5 ఎకరాల లోపల డీకేడీ భూమి ఇచ్చే రూల్ గవర్నమెంట్కు ఉంది, తీసుకునే హక్కు ప్రజలకు ఉంది అప్పుడున్న రూల్స్ ప్రకారం. ఈ రోజు అయితే 2 ఎకరాలే. ఇది ఎప్పుడు ఇచ్చారు నాకు ఈ భూమి? ఇదిగో ఇది ఈ పాస్బుక్ బ్యాంకులో ఉంది, దీని మీద క్రాప్ లోన్ నడుస్తుంది, అందుకనే దీన్ని జిరాక్స్ కాపీ తెచ్చా. ఇది పాస్బుక్. నేను సంపన్న నేతనంట. సంపన్న నేతనైతే నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో రాజకీయం చేయాలి. ఇప్పటికే నేను ఒక రాజ్యసభ ఎంపీగానో, లోక్సభ ఎంపీగానో చక్ర తిప్పేవాడిని. నేను సంపన్న నేతనో కాదో రాజపేట ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ చూస్తే మీరు 1995లో అప్పుడున్న ఆర్టీఓ సీల్ ఉంది, ఎంఆర్ఓ సీల్ ఉంది. 95లో నాకు పాస్బుక్ ఇచ్చారు. ఈ 1242 అనే సర్వే నెంబర్ ఎట్లా వచ్చింది అంటే 1975లో, మార్క్ దీస్ వర్డ్స్, నేను పుట్టక ముందర, నేను 76లో పుట్టా, 75లోనే ఈ భూమి సబ్ డివిజన్ అయింది. ఈ 1242 సర్వే నెంబర్ ఎలా వచ్చిందంటే అప్పుడున్న ఓల్డ్ సర్వే నెంబర్, బ్లాక్ నెంబర్ అది. ఆ బ్లాక్ నెంబర్ 120 ఎకరాలతో ఉంది. ఆ బ్లాక్ నెంబర్లో అది ఆ బ్లాక్ సర్వే నెంబర్ వచ్చి 78. ఆ 78 సర్వే నుంచి దాన్ని సబ్ డివిజన్ చేసి చిన్న చిన్న బిట్లుగా ఆ రోజున్న పరిస్థితి ప్రకారము భూమి లేని వాళ్ళకు డీకేడీలు ఇచ్చారు. ఆ డీకేడీలో భాగంగా 1242/2లో 2 ఎకరాల 37 సెంట్లు 1979లో, 75లో సబ్ డివిజన్ అయితే 79లో మా అమ్మగారైన మేడా సుమిత్రాదేవి, ఇప్పుడు లేరామె, నేను పుట్టిన 2 సంవత్సరాలకి చనిపోయారు. 80 ప్రాంతంలో చనిపోయారు ఆమె. 76లో నేను పుట్టే 80 ప్రాంతంలో చనిపోయారు. అంటే నాకు 3-4 సంవత్సరాల వయసు. 75లో సబ్ డివిజన్ అయితే